హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు కలాకండ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలామందికి తెలుసు అనుకోండి, కాకపోతే నా స్టైల్లో చూపిస్తున్నాను. నేను ముందుగా 1 లీటర్ పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ నేను మూకుట్లో పోసేసుకున్నానండి. దళసరి మూకుట్లో పోసేసుకుని చూసారు కదా, మరిగించుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కసారి వీడియో తీసేటప్పుడు కొన్ని ఆన్ చేశాను అనుకుంటాను, మర్చిపోతూ ఉంటానండి. నేను మూకుట్లో పాలు పోయడం మిస్ అయింది. ఎందుకంటే ఒక చేతితో తీయడం రాదు కదండి, కుదరదు కదా, అందుకోసమని అదొకటి స్కిప్ అయింది. ఆ తర్వాత చూసారు కదా, పాలు నిమ్మరసం ఒకటి వేయడం మిస్ అయింది ఇందులో. సో ఏంటంటే పాలు దగ్గర పడుతుండేటప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే నేను మిక్సీలో 2 చెంచాల పంచదార, 3 యాలకులు వేసుకుని పౌడర్ చేసుకున్నాను. అలాగే కలాకండ్ అనేది స్వీట్నెస్ ఎక్కువ ఉంటే బాగోదండి, మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. అందువల్ల నేను 25 to 50 grams షుగర్ వేసుకున్నానండి. వేసుకుని చక్కగా నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి పన్నీర్ ఏదైతే విరిగింది ఉందో అది చక్కగా వేగుతుందండి ఆ నెయ్యి వేయడం మూలంగా. ఆల్రెడీ ఫుల్ క్రీమ్ మిల్కే, కాకపోతే ఏంటంటే ఇంకొంచెం చక్కగా వేగుతుందనమాట. అచ్చం టేస్ట్ ఎలా ఉంటుందంటే, మనం స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుంది. సో చూసారు కదా, కలర్ మారింది చూసారా, వైట్ నుంచి క్రీమ్ కలర్కి మారింది మనం నెయ్యి వేసి వేయించడం వల్ల. సో దగ్గర పడిపోయిందండి, మనం వేసిన షుగర్కి దానికి దగ్గర పడిపోయింది. దాన్ని ఇప్పుడు చక్కగా నేను కంచానికి నెయ్యి రాసుకుని అందులోకి నేను ఈ మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత చాకుతోటి ముక్కలు చేసుకుని చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి అలంకరించుకుంటే అచ్చంగా స్వీట్ షాప్లో కొన్న కలాకండ్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుందండి. అసలు అందులోనూ మన ఇంట్లో పాలతోటి మనము హైజీనిక్గా చేసుకున్న కలాకండ్ కదండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.